సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినోళ్ళు, ఉచిత కరెంట్ వచ్చినోళ్ళు, సిలిండర్ 500లకు వచ్చినోళ్ళు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు, ఉద్యోగాలు వచ్చిన మా నిరుద్యోగ యువకులు ఈనాడు మాకు ఓట్లేస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దగ్గవు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అవునా? 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 20 తారీఖు పైన నేను ఢిల్లీకి వెళ్తున్నా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా. మీ అందరు ఆమోదిస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాబోయే ఎన్నికల్లో 26 పార్లమెంట్లో 20 సీట్లు తగ్గకుండా తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపిద్దామా? 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 20 ఎంపీలను గెలిపిద్దామా? 117 ఎమ్మెల్యేలను గెలిపిద్దామా? 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 సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! నేను ఒక నినాదం ఇస్తా, మీరు కోరస్ వాడాలి నాతో పాటు. భట్టి గారు చిట్టి పంపించారు, మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, ఒక కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితులు, గిరిజనులు, పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా? అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా భట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా రాయండి. చివరగా నా స్లోగన్, నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సరేనా? 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 ఔరేక్ బార్! 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 గో వెనకాల ఇలా అంటలేరు, వీళ్ళని కూడా అనిపిర్రా. ఔరేక్ బార్! ఔరేక్ బార్! కాంగ్రెస్ సర్కార్! కాంగ్రెస్ సర్కార్! కాంగ్రెస్ సర్కార్! ఔరేక్ బార్! ఔరేక్ బార్! ఔరేక్ బార్! భట్టి గారు మీరు కూడా మా స్లోగన్ల కోరస్లో జాయిన్ గారు. ఔరేక్ బార్! ఔరేక్ బార్! మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళా మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 లక్షల మందితోని రాహుల్ గాంధీ గారి సభను 5 లక్షలు మా భట్టి గారు 10 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 50,000 మంది, 5 లక్షలతోని రాహుల్ గాంధీ గారి సభ ఇక్కడనే పెడదాం. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. ఖమ్మం బిడ్డల ఆశీర్వాదం, భద్రాద్రి రాములోరి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు మనం విశ్రమించొద్దు. మీ మాటగా రాహుల్ గాంధీ గారికి నేను చేరవేస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా మొక్కజొన్న రైతులకు చెక్ ఇప్పుడు అందజేస్తారు. 3,504 కోట్లు. ఒక్క సీజన్లో 3,504 కోట్ల చెక్ ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకం. డిప్యూటీ సీఎం గారు వారి సందేశంలో చెప్పారు.
అలాగే రెవెన్యూ మంత్రి వారి సందేశంలో చెప్పారు, ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రైతులకు లాంఛనంగా అందజేస్తున్నారు. ఇది సాగు చేస్తూ మోకా మీద ఉండే వారికి ములుగుమాడు మండలం, ఎరుపాలె మండలం ములుగుమాడు రైతులు బత్తుల మంగమ్మ, జల్లేపల్లి లక్ష్మణరావు, వెంకటప్రసాద్, మరియమ్మ, అట్లాగే మొక్కజొన్న చింతకాని మండలం మొక్కజొన్న రికార్డు స్థాయిలో. ఇది మన బట్టిసార్ నియోజకవర్గం. మధిర అంటేనే అది మొక్కజొన్న. అలివేలు